ఓకే. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? గ్లోబల్ పారామీటర్స్. సో గ్లోబల్ పారామీటర్స్ కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేద్దాము. 1 minute. గ్లోబల్ పారామీటర్స్. 1 minute. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. సో మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఏంటి? గ్లోబల్ పారామీటర్స్. సో గ్లోబల్ పారామీటర్స్ ఏమంటారు? పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అంటారు. గ్లోబల్ పారామీటర్స్ అంటే పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అంటారు. పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి. గ్లోబల్ పారామీటర్స్ అంటే ఏంటి? పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అని చెప్తారు. సో ఈ గ్లోబల్ పారామీటర్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, మీకు ఓపెన్ చేయండి. చూడండి. సో గ్లోబల్ పారామీటర్స్ ఇక్కడ యాక్చువల్గా మనకి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? అప్రాక్సిమేట్లీ 12 పాయింట్స్ ఉన్నాయి. 12, 13 కాదు, 12 అండి. 13 కాదు, అవి 12 అనమాట. లాస్ట్లో ఉన్నది కాన్ఫిగరేషన్ కాదు. ఓకే, ఎనీవే 13 అనుకుందాం. 13 కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి గ్లోబల్ పారామీటర్స్లో. ఇవి కాకుండా ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ క్లాస్ తర్వాత చేద్దాం అవి. ఫస్ట్ కాన్సెప్ట్, ఫస్ట్ వన్ ఏంటి? ఫస్ట్ ఏంటి? ఏ కాన్ఫిగరేషన్ చేయాలి? గ్లోబల్ పారామీటర్స్ చేస్తున్నాము. గ్లోబల్ పారామీటర్స్ ఆర్ పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి. గ్లోబల్ పారామీటర్స్ ఆర్ పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి. పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అంటారు. ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి? మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ ఇయర్. మనం జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీలో ఏమంటాం? దీన్ని ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ని ఎస్ఐపి టర్మినాలజీలో ఫిజికల్ ఇయర్ అంటారు. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని క్రియేట్ చేయాలి. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? OB29. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని ఏటీ కోడ్ లో క్రియేట్ చేస్తామో OB29 ట్రాన్సాక్షన్ కోడ్ లో చేస్తాం. OB29 ఎస్ఐపి ఓపెన్ చేయండి. ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే ఏంటి? ఫైనాన్షియల్ ఇయర్ వేరియంట్ అని అంటాం. జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీలో ఫైనాన్షియల్ ఇయర్ అంటాం కదా, దాన్ని ఎస్ఐపి టర్మినాలజీలో ఫిజికల్ ఇయర్ అంటాం. సో ట్రాన్సాక్షన్ కోడ్ OB29 ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్ లో. OB29 ఎంటర్. సో ఇది టీ కోడ్, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. పాత్ ఎలా చేయాలి? హోమ్ స్క్రీన్కి వెళ్ళండి. /n ఇచ్చారు. SPRO IMG ఇంప్లిమెంటేషన్ గైడ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ ఎలాబరేట్ చేయండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ ఎలాబరేట్ చేయండి. లెడ్జర్స్, ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్ ఎలాబరేట్ చేయండి. ఇక్కడ చూడండి, మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. వెయిట్. మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ టీ కూడా ఎలా ఓపెన్ చేస్తామో చేయండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లేకి IMG యాక్టివిటీ. ఈ లైన్ అడ్జస్ట్ చేయండి ఇక్కడ. సో లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్ ఇక్కడ ఉన్నాయి, చూసారా? OB29, లేదంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ సింబల్ పైన కూడా క్లిక్ చేయొచ్చు. టీ కోడ్ని మీరు కమాండింగ్ ఫీల్డ్లో ఇవ్వచ్చు, లేదంటే నావిగేషన్ పాత్ ద్వారా కూడా చేయొచ్చు. బోత్ ఆర్ సేమ్. సో మనం పాత్ ద్వారా వచ్చాం, టీ కోడ్ ద్వారా వెళ్తానంటే కమాండింగ్ ఫీల్డ్లో OB29 ఇవ్వండి. ఓకే, ఎనీవే మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్. సో ఇక్కడ డిఫరెంట్ ఫిజికల్ ఇయర్స్ ఉన్నాయి. మీరు ఏ కంట్రీ చేస్తున్నారు, ప్రాజెక్ట్ అనేది ఏ కంట్రీ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. మన ఇండియన్ కంపెనీకి V3 వేరియంట్ని తీసుకుంటాం. V3
V3 వేరియంట్ అంటే V సిరీస్లో ఉంటాయి మన ఇండియన్ కంపెనీస్కి. లేదు ఫారెన్ కంపెనీస్ అనుకోండి K4 వేరియంట్ తీసుకుంటారు. అట్లా డిపెండ్స్ అనమాట. ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క విధంగా ఉంటుంది ఫైనాన్షియల్ ఇయర్. మన ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 1కి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31కి ఎండ్ అవుతుంది. ఇట్లా ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క విధంగా ఉంటుంది ఫైనాన్షియల్ ఇయర్ అనేది. దాన్ని బేస్గా చేసుకుని మనము ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేది తీసుకోవాలి. ఇండియన్ కంపెనీస్కి ఏం తీసుకోవాలి? V3 కదా, పొజిషన్కి వెళ్ళండి. V3 ఇవ్వండి, కంటిన్యూ చేయండి. ఓకే, సో V3 వేరియంట్ ఎక్కడ ఉంది? ఇదిగో V3 ఏప్రిల్ 1కి స్టార్ట్ అవుతుంది, మార్చ్ 31కి ఎండ్ అవుతుంది మన ఫైనాన్షియల్ ఇయర్. 2026 ఏప్రిల్ 1కి మన ఫైనాన్షియల్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 2027 మార్చ్ 31కి ఎండ్ అవుతుంది. అంటే 2026 ఏప్రిల్కి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ 2027లో మార్చ్ 31కి ఎండ్ అవుతుంది. ఇక్కడ 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. అంటే ఏంటి? 12 months ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. లేదంటే 1 month ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్. ఒక మంత్ని ఒక పోస్టింగ్ పీరియడ్ కింద కన్సిడర్ చేస్తారు ఎస్ఏపిలో. ఒక మంత్ని ఒక పోస్టింగ్ పీరియడ్స్ అంటారు. ఒక ఇయర్లో ఎన్ని మంత్స్ ఉన్నాయి? 12 months ఉన్నాయి. సో 12 months ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉన్నాయి. దీన్ని ఏమంటారు? ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ చేయడానికి. టెక్నికల్ ఇష్యూ వల్ల ప్రాజెక్ట్ డిలే అవుతుంది. అటువంటి సిచ్యువేషన్లో ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ని ఉపయోగిస్తారు. బట్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి వెరీ రేర్ సిచ్యువేషన్లో మాత్రమే ఉపయోగిస్తారు. 12 months ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. 12 months ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉంటాయి. టోటల్గా 16 పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉంటాయి. 1 month ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్. సో దీని పోస్టింగ్ పీరియడ్ అంటారు వీటిని. అలాగే V3 అంటే ఏంటి? మన ఫైనాన్షియల్ ఇయర్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటారు. లేదంటే ఫైనాన్షియల్ ఇయర్ వేరియంట్. ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనే అనాలి. సరే, ఎనీవే మన ఫైనాన్షియల్ ఇయర్ వేరియంట్ ఏంటి? ఇది V3 సెలెక్ట్ చేసుకోండి. V3 సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అంటే ఏంటి? ఇది ఎంటీ స్పేస్ ఉంది, అక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ ఎంటీగా ఉంది, దీన్ని ఏమంటారంటే సెలెక్ట్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. మామూలు ఫైనాన్షియల్ ఇయర్ని ఎస్ఐపి టర్మినాలజీలో ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటారు. కాపీ చేయండి. సో ఫిజికల్ ఇయర్ వేరియంట్ని కాపీ చేస్తున్నాం. V3 రిమూవ్ చేసేస్తున్నాం. సో V3 డైరెక్ట్గా మీ కంపెనీ కూడా అసైన్ చేయొచ్చు, లేదంటే మన ఓన్గా కూడా క్రియేట్ చేయొచ్చు. V3 రిమూవ్ చేసేసి మనం ఓన్గా ఇద్దాం. ఏమిద్దాం? మీ కంపెనీ కోడ్ ఏంటి? TF ఇవ్వండి. TF, లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 2 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్. T అంటే ఫస్ట్ మీ కంపెనీ కోడ్కి సంబంధించిన లెటర్. F అంటే ఫిజికల్ ఇయర్ వేరియంట్, లేదంటే టీవీ, మీ ఇష్టం, మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. ఎంటర్. కాపీ ఆల్. నంబర్ ఆఫ్ డిపెండెంట్ ఎంట్రీస్ 508 కాపీడ్. కంటిన్యూ చేయండి. సేవ్ చేయండి. కంటిన్యూ. చూసారా? TF అనేది సేవ్ అయింది. TF సేవ్ అయింది. సో ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏం క్రియేట్ చేస్తాం మనం? TF. లేదంటే V3ని కూడా డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ మనం ఇక్కడ కాపీ చేస్తాం. 12 months ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. 1 month ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉంటాయి. ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ చేయడానికి. ప్రాజెక్ట్ డిలే అవ్వచ్చు ఏదైనా టెక్నికల్ ఇష్యూ వల్ల. అటువంటప్పుడు స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ని ఉపయోగిస్తారు. బట్ 99% కంపెనీస్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ని ఉపయోగించవు. ఎందువల్లంటే 4 months ప్రాజెక్ట్ డిలే అయిందంటే మళ్ళీ ఎంప్లాయీస్కి ఒక 1 CR వరకు శాలరీస్ పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి డిలే అవడానికి ఛాన్సెస్ ఉండదు మ్యాక్సిమం. నెక్స్ట్ మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేయండి. పీరియడ్స్ పైన క్లిక్ చేయండి.
డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా మన ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. క్యాలెండర్ ఇయర్ ప్రకారం ఏప్రిల్ 4th మంత్. ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం ఏప్రిల్ అనేది 1st మంత్. మే క్యాలెండర్ ఇయర్ ప్రకారము 5th మంత్. మన ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారము 2nd మంత్. సో మనం ఫాలో అయ్యేది ఇలా ఉంటుంది: ఏప్రిల్ 1st, మే 2nd, జూన్ 3rd, జూలై 4th. ఇట్లా ఇది మన ఫైనాన్షియల్ ఇయర్. ఓకేనా? ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 1కి మన ఫైనాన్షియల్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకి ఈ మంత్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఏప్రిల్ 1st మంత్, మే 2nd మంత్, జూన్ 3rd మంత్, జూలై 4th మంత్, ఆగస్ట్ 5th మంత్. మనకి ఇట్లా క్యాలిక్యులేట్ అవుతుంది. బట్ క్యాలెండర్ ఇయర్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. దీంతో మనకి సంబంధం లేదు. ఓకేనా? సో అలాగే ఇక్కడ -1 ఉంది. దీన్ని ఏమంటారు? ఇయర్ షిఫ్ట్ అంటారు. ఇయర్ షిఫ్ట్ అంటారు. ఇయర్ షిఫ్ట్ అంటారు. అంటే 2026 ఏప్రిల్ స్టార్ట్ అయ్యి 2027 జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో కూడా ఉంటుంది. అందువల్ల ఈ -1 యాడ్ అవుతుంది ఇక్కడ. దీన్ని ఏమంటారు? ఇయర్ షిఫ్ట్ అంటారు. ఇయర్ షిఫ్ట్ అంటారు. ఈ పాయింట్ మీకు అర్థమైంది కదా? ఇది మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఇలా ఉంటుంది. 12 months ఇలా ఉంటుంది. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 తీసుకున్నాం. ఏప్రిల్ 1st స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 1st స్టార్ట్ అయ్యి 2026లో స్టార్ట్ అయ్యి 2027 జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో కూడా కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ మార్చి 31కి మన ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎండ్ అవుతుంది. సో -1 అంటే ఏంటి? ఇయర్ షిఫ్ట్ అని అర్థం. అంటే ఈ ఇయర్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ నెక్స్ట్ ఇయర్లో కూడా జరుగుతాయి యాజ్ పర్ క్యాలెండర్ ఇయర్. బట్ ఫిజికల్ ఇయర్ ప్రకారము 2026కి సంబంధించిన మంది. క్లియరా? ఎస్ సార్ నో? క్లియరా కాదా? Yes, sir. Yes, sir. Sir, Period one text second. సారీ, Sir, 1 second. ఇది ఈ ఇయర్ దా సార్ ఆర్ నెక్స్ట్ ఇయర్? బికాస్ 2026-27 ఫైనాన్షియల్ ఇయర్ అనుకోండి. ఈ 31st Jan, Feb, March 27 దా 26 దా ప్రీవియస్ ఇయర్ దా? 27 అయినా సరే 26కి అప్లికబుల్ అవుతుందండి. అది ఓకే రెండిటికి అప్లికబుల్. రెండింటికి అప్లికబుల్ అవ్వదండి. మన ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? March 2026 ఏప్రిల్కి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ మార్చి 31కి ఎండ్ అవుతుంది. 31కి ఎండ్ అయినా సరే నెక్స్ట్ ఇయర్ మార్చి 31కి ఎండ్ అయినా సరే 26కి అప్లికబుల్ అవుతుంది. అది ఓకే క్యాలెండర్ ఇయర్ మర్చిపోండి. మన ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు స్టార్ట్ అవుతుంది. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే మీరు ఒక పని చేయండి, పీరియడ్ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. పీరియడ్ టెక్స్ట్ పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్ మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏంటి? టీఎఫ్ ఇవ్వండి. టీఎఫ్ కంటిన్యూ చేయండి. క్లోజ్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. టీఎఫ్ ఇవ్వండి. అంతే, కరెక్ట్. పొజిషన్కి వెళ్ళండి. టీఎఫ్ఏ కదా మీకు ఎలా వస్తుందంటే క్లోజ్ చేయండి. సారీ, లాంగ్వేజ్ తీసుకోండి. ఇది కాదు ఇవ్వాల్సింది మనం. ఐఎమ్ సారీ, లాంగ్వేజ్ ఇవ్వాలి. క్లోజ్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్, లాంగ్వేజ్ ఇవ్వండి. ఇంగ్లీష్ ఇవ్వండి. చాలు, ఇంకేమొద్దు. కంటిన్యూ. ఇంగ్లీష్ అండి. ఇయన్ ఇవ్వండి. మీరు వెయిట్ చేయండి, నేను చెప్తాను, కన్ఫ్యూజ్ అవుతారు. ఇయన్ ఇవ్వండి మేడం. ఇంగ్లీష్ ఇయన్ కదా ఇంగ్లీష్ అంటే. ఇక్కడ చూడండి. సో ఇక్కడ కనిపించేదంతా ఏంటి? క్యాలెండర్ ఇయర్. సారీ, మన ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం ఇలా ఉంటుంది. క్యాలెండర్ ఇయర్ అంటే ఇది. ఏప్రిల్ ఏమవుతుంది? 4th మంత్ అవుతుంది. మే 5th మంత్ అవుతుంది. జూన్ 6th మంత్. జూలై 4th మంత్. సారీ, జూలై 7th మంత్. ఆగస్టు 8th మంత్ అవుతుంది. ఇది క్యాలెండర్ ఇయర్. బట్ మన ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం ఏ మంత్ దేని కిందకు వస్తుంది? ఏప్రిల్ అనేది ఏప్రిల్ 1st మంత్, మే 2nd మంత్, జూన్ 3rd మంత్, జూలై 4th మంత్, ఆగస్టు 5th మంత్, సెప్టెంబర్
6th మంత్ అట్లా. ఓకేనా? జనవరి ఎన్నో మంత్ అవుతుంది? యాజ్ పర్ మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ ప్రకారం 10th మంత్ అవుతుంది. కొంచెం డౌన్ మూవ్ చేయండి ఇక్కడ. చూసారా, జనవరి క్యాలెండర్ ఇయర్ ప్రకారం ఫస్ట్ మంతే, బట్ ఫిజికల్ ఇయర్ ప్రకారం మన ఫైనాన్షియల్ ఇయర్ వేరియంట్ మన ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం 10th మంత్ అవుతుంది. ఫిబ్రవరి క్యాలెండర్ ఇయర్ ప్రకారం 2nd మంత్, బట్ మన ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం 11th మంత్. ఇక్కడ సింపుల్ లాజిక్, జనవరి ఫస్ట్ మంత్ అంటాం, బట్ ఎస్ఐపి టర్మినాలజీలో ఏప్రిల్ అనేది ఫస్ట్ మంత్, ఏప్రిల్, మే 2nd మంత్, అట్లా జూన్ 3rd మంత్, జూలై 4th మంత్ అట్లా. ఓకేనా? ఇది సేవ్ చేయండి. ఓకే, ఫస్ట్ వన్ ఏం క్రియేట్ చేసామో టీఎఫ్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏంటి? టీఎఫ్. షీట్ ఓపెన్ చేయండి. సో ఫస్ట్ వన్ కంప్లీటెడ్. ఫస్ట్ కాన్ఫిగరేషన్ అనేది కంప్లీట్ చేస్తాం. ఫస్ట్ వన్ కంప్లీటెడ్. సెకండ్ వన్ అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్. ప్రతిదీ కూడా మన కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ ఇన్ SAP FI. ఆల్ ఆబ్జెక్టివ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ we will assign or mapping to our company code. మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. వెళ్ళండి, ట్రాన్సాక్షన్ కోడ్ OB37, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. బ్యాక్ వెళ్ళండి, పాత్ ద్వారా వెళ్దాము. జస్ట్ బ్యాక్. ఇంటర్వ్యూలు అడుగుతారండి, మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే ఏం తీసుకుంటారు? ఇండియన్ కంపెనీకి V3 తీసుకుంటాం, ఫారెన్ కంపెనీకి K4 తీసుకుంటాం. సో మన ఇండియన్ కంపెనీకి చేస్తున్నాం ప్రాజెక్ట్ అనేది. సో ఏప్రిల్ 1st స్టార్ట్ అవుతుంది మన ఇండియాలో, నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31st ఎండ్ అవుతుంది అది. సో మీరు ఏ కంట్రీ చేస్తున్నారు అనే దాన్ని బేస్గా చేసుకుని ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేది తీసుకోవాలి. యుఎస్ కంపెనీకి అయితే జనవరి 1st స్టార్ట్ అవుతుంది, డిసెంబర్ 31st ఎండ్ అవుతుంది. దాని ప్రకారం తీసుకోవాలి. నెక్స్ట్ అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్. ట్రాన్సాక్షన్ కోడ్ OB37. ఇది డైరెక్ట్గా కమాండింగ్ ఫీల్డ్లో ఇవ్వచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. ఎగ్జిక్యూట్. పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, కంటిన్యూ. మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏం క్రియేట్ చేసాము? టీఎఫ్ ఇవ్వండి, లేదంటే V3 కూడా తీసుకోవచ్చు. V3 కదా మన ఇండియన్ కంపెనీ, V3 స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్. మనం ఇక్కడ ఏం చేసాము? V3ని బేస్గా చేసుకుని వన్ మోర్ క్రియేట్ చేసుకున్నాం. దీన్ని కాపీయింగ్ థింగ్స్ అంటారు. కాపీయింగ్ థింగ్స్ బేస్డ్ ఆన్ ది స్టాండర్డ్ కాన్ఫిగరేషన్. ఇఫ్ యూ కెన్ కాపీ ఎనీథింగ్, ఇట్ ఈస్ కాల్డ్ కాపీయింగ్ థింగ్స్ అంటారు. బట్ ఎనీవే స్టాండర్డ్ V3 ఇవ్వచ్చు, లేదంటే మనం ఓన్గా క్రియేట్ చేసాం, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎంటర్ ప్రెస్ చేయండి. స్లోగా చేయాలి, చూడండి. ఇక్కడ వేరే వాళ్ళు అసైన్ చేయలేదు, అందువల్ల లాస్ట్లో ఎర్రర్ ఫామ్ అవుతుంది. కాబట్టి మీరు ఎంటర్ ప్రెస్ చేస్తూ ఉండాలి, సేవ్ బటన్ హైలైట్ అయ్యేంత వరకు. ఎంటర్ ప్రెస్ చేయాలి. స్లోగా చేయండి. సేవ్ బటన్ హైలైట్ అయింది కదా, సేవ్ చేయండి. ఇప్పుడు అగైన్ TR జనరేట్ అయ్యేంత వరకు ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎంటర్ చేయండి. ఫస్ట్ ఏమో సేవ్ బటన్ హైలైట్ అయ్యేంత వరకు ఎంటర్ ప్రెస్ చేయాలి. తర్వాత TR జనరేట్ అయ్యేంత వరకు ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎంటర్ చేయండి. సేవ్ బటన్ హైలైట్ అయ్యేంత వరకు ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. తర్వాత TR జనరేట్ అయ్యేంత వరకు సేవ్ బటన్ని ప్రెస్ చేయాలి. డేటా వాస్ సేవ్డ్. కంప్లీటెడ్. మన కంపెనీ కోడ్కి ఫిజికల్ ఇయర్ వేరియంట్ని అసైన్ చేశాము. జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీలో ఫిజికల్ ఇయర్ వేరియంట్ని ఏమంటారు? ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. On the SAP terminology, we are called as a physical year variant. On the general accounting terminology, we are called as a financial year. Next configuration. Define posting period variant. అంటే ఏంటి? ఎవ్రీ మంత్
పీరియడ్స్ని ఓపెన్ చేస్తాము, క్లోజ్ చేస్తాము. ఎవ్రీ మంత్ ఏం చేస్తారు? పీరియడ్స్ని ఓపెన్ చేస్తాము, క్లోజ్ చేస్తాం. అంటే ఈ మంత్కి సంబంధించిన ఎంట్రీసే పోస్ట్ చేయాలి. పోస్ట్ చేయాలంటే బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్ చేయాలి. దానికి ఒక వేరియంట్ని క్రియేట్ చేస్తాం. వేరియంట్ని క్రియేట్ చేస్తాం. టీ కోడ్ ఏంటి? OBBO. వెళ్ళండి, పాత్ ద్వారా వెళ్దాం. బ్యాక్ వెళ్ళండి, ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇంటూ ఉంది కదా పైన రెడ్ కలర్ సింబల్, ఇక్కడే ఉంటుంది చూడండి, పోస్టింగ్ పీరియడ్. ఎలాబరేట్ చేయండి. పోస్టింగ్ పీరియడ్ ఎలాబరేట్ చేయాలి. ఎలాబరేట్ చేయమంటే మీరు క్లిక్ చేస్తున్నారు, క్లోజ్ చేయండి. ఎలాబరేట్ అంటే ఏంటి? ఆ డాట్స్ ఉన్నాయి చూసారా? వెయిట్ 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 అది ఎలాబరేట్ అంటే ఇక్కడ ఇక్కడ ఉందా? డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్, OBBO. ఎగ్జిక్యూట్. ఇన్వెంటరీకి వెళ్ళండి. Posting period variant, you can set up any 4 digits. It may be numerical or it may be alphabet. ఇవ్వండి, ఏమిద్దాం? మీ కంపెనీకి 2 లెటర్స్ ఇవ్వండి. PV, TA, PV. P అంటే పోస్టింగ్ పీరియడ్, V అంటే వేరియంట్. డిస్క్రిప్షన్ ఇవ్వండి. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఫర్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. TA11. మీ కంపెనీ కోడ్ ఇవ్వటం వల్ల మీకు గుర్తుంటుంది మీ కాన్ఫిగరేషన్స్ ఏంటనేది. సేవ్ చేయండి. కంటిన్యూ. ఇంకా TR జనరేట్ చేయట్లేదు. ఓకే, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్. ఇప్పుడు మనం ఇక్కడ నెంబర్ 3లో క్రియేట్ చేసాం కదా. సో ఈ పీరియడ్స్ ఓపెన్ చేయటము, క్లోజ్ చేయటం ఎలా చేయాలి అనేది చేద్దాం. ఓకే, ట్రాన్సాక్షన్ కోడ్ OB52. డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్, OB52 టీ కోడ్. లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళచ్చు. వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్. డిఫైన్ వేరియంట్ పోస్టింగ్ పీరియడ్స్ లో డిఫైన్ సారీ ఇక్కడ కాదు, ఇక్కడే ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అని చూసారా? ఇది OB52. సో ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇన్వెంటరీ. సో మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏమి ఇవ్వాలి? మనం క్రియేట్ చేస్తాం కదా జస్ట్ నౌ, అదే దాన్నే మెయింటైన్ చేస్తున్నాం. TA, PV. ట్యాబ్ ప్రెస్ చేయండి. మీ కీబోర్డ్లో ట్యాబ్ బటన్ పట్టుకోండి. ట్యాబ్ చూసారా? నెక్స్ట్ కాలంకి మూవ్ అయింది. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. చూడండి ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్స్. ఈరోజు చెప్పేవన్నీ కూడా ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్సే. సో ప్లస్ అంటే ఏంటి? మీరు క్రియేట్ చేసే పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది ఆల్ టైప్స్ ఆఫ్ ది అకౌంట్స్కి అప్లికబుల్ అవుతుంది. A అంటే అసెట్స్, D అంటే కస్టమర్, K అంటే వెండర్, M అంటే మెటీరియల్, S అంటే జనరల్ లెడ్జర్, V అంటే కాంట్రాక్ట్ అకౌంట్స్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. అకౌంట్ టైప్స్ ఏమేమి ఉంటాయి? ఇవన్నీ ఉంటాయి. సో ఈ అసెట్స్ని కంట్రోల్ చేయొచ్చు, అసెట్స్ ఎంట్రీని కంట్రోల్ చేయొచ్చు. కస్టమర్స్, D అంటే కస్టమర్స్, K అంటే వెండర్, M అంటే మెటీరియల్, S అంటే జనరల్ లెడ్జర్, V అంటే కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్. అకౌంట్ టైప్స్, ఈ టైప్స్ ఆఫ్ ది అకౌంట్స్ అన్నిటినీ కూడా పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. అంటే ఎగ్జాంపుల్, సెకండ్ పీరియడ్కి మాత్రమే ఎంట్రీస్ పోస్ట్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ మనం ఆథరైజేషన్ ఇస్తాము. సెకండ్ ఇస్తే సెకండ్ సంబంధించిన మాత్రమే ఎంట్రీస్ పోస్ట్ అవుతాయి. అలా కాదు, థర్డ్ ఉంది, థర్డ్కి మాత్రమే పోస్ట్ అవుతాయి. సో ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ we can control it can control the end user accounting entries based on the month wise, based on the period wise. ఏ పీరియడ్ కి సంబంధించిన ఎంట్రీస్ చేయాలి, ఏ పీరియడ్ కి సంబంధించిన ఎంట్రీస్ పోస్ట్ చేయకూడదు అనేది మనము ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ OB52 ట్రాన్సాక్షన్ ద్వారా చేస్తాం.
సో ఏడీకేఎంఎస్ అంటే అంటే అకౌంట్ వైజ్గా కూడా అకౌంట్ టైప్ వైజ్గా కూడా కంట్రోల్ చేయొచ్చు. లేదంటే ప్లస్ ఇచ్చామనుకోండి అన్నిటికీ అప్లికబుల్ అవుతుంది. ప్లస్ ఇచ్చేయండి. ప్లస్ ఇస్తే ఏడీకేఎంఎస్ అన్నిటికీ కూడా అప్లికబుల్ అవుతుంది. తర్వాత ఫ్రమ్ అన్నారు. ఫ్రమ్ అంటే ఏంటి? 1 ఇవ్వండి. ఫ్రమ్ పీరియడ్ అంటే పీరియడ్ 1, పీరియడ్ ఫ్రమ్ పీరియడ్ 1 ఇవ్వండి. 2 పీరియడ్ ఏమి ఇవ్వాలి? 2020 ఇయర్ 2026 ఇవ్వండి. 2 పీరియడ్ 12 ఇవ్వండి. చూడండి 1 to 12 అంటే 12 మంత్స్కి సంబంధించిన పోస్టింగ్స్ చేయడానికి యాక్సెప్ట్ చేశాను. అలా కాదు, నేను 1 to 1 ఇచ్చాను అంటే ఫస్ట్ పీరియడ్కి మాత్రమే పోస్టింగ్ చేయగలుగుతారు. 2 to 2 ఇచ్చాను అంటే సెకండ్ పీరియడ్కి సంబంధించినవి మాత్రమే పోస్టింగ్ చేయగలుగుతారు, మిగతావి పోస్ట్ చేయలేరు ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు. నేను 1 to 12 ఇచ్చానంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ మంత్ నుండి లాస్ట్ మంత్ వరకు ఏ పీరియడ్కి సంబంధించిన ఎంట్రీస్ అయినా పోస్ట్ చేయొచ్చు. ఇక్కడ పీరియడ్ 12 ఇచ్చామంటే 12 ఓపెన్ చేసేసాము. 12 ఇచ్చామంటే 12 పీరియడ్స్ని ఓపెన్ చేసేసాం అంటే ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు 12 మంత్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. అలా కాదు, నేను 1 ఇచ్చాను అంటే ఏప్రిల్కి సంబంధించిన ఎంట్రీస్ మాత్రమే పోస్ట్ అవుతాయి, మేకి సంబంధించిన పోస్ట్ అవ్వవు, జూన్కి సంబంధించిన ఎంట్రీస్ పోస్ట్ అవ్వవు, జూలైకి సంబంధించిన ఎంట్రీస్ ఆ డేట్ తోటి ఎంట్రీ పోస్ట్ అవ్వదు. 1 to 12 అంటే 12 మంత్స్ని కూడా ఓపెన్ చేసినట్లు. ఇయర్ 2026, పీరియడ్ 13, ఇయర్ 2026, 16, 2026 ఇవ్వండి, 16 ఇవ్వండి. 13 to 16 అంటే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. ఇక్కడ కూడా ఇయర్ ఇవ్వండి 2026. ఓకే, సేవ్ చేయండి, కంటిన్యూ చేయండి. సో 1 అంటే 1 to 12 అంటే 12 పోస్టింగ్ పీరియడ్స్ని ఓపెన్ చేశాను అంటే ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు 12 మంత్స్కి సంబంధించిన ఎంట్రీస్ అన్ని పోస్ట్ చేయొచ్చు. 1 to 1 ఇచ్చాను. 1 to 1 ఇస్తే మీనింగ్ ఏంటి? ఓన్లీ ఫస్ట్ మంత్కి సంబంధించిన ఎంట్రీస్ మాత్రమే పోస్ట్ చేస్తారు. 1 to 2 ఇచ్చాను, ఓన్లీ సెకండ్ మంత్కి ఫస్ట్ మంత్కి సంబంధించినవి మాత్రమే పోస్ట్ చేస్తారు. సో ఇట్లా. సో ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనేది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. మంత్ ఎండింగ్ యాక్టివిటీ. Every month end we need to take approval from the specific manager, close the current period and open the upcoming period. సో మనం ఏం చేయాలంటే ఎవ్రీ మంత్ ఎండ్ ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఎవ్రీ మంత్ ఎండ్ కూడా మనము కరెంట్ పీరియడ్ని క్లోజ్ చేసి అప్కమింగ్ పీరియడ్ని ఓపెన్ చేస్తాం, మంత్ ఎండింగ్లో చేస్తాం. బట్ మేనేజర్ నుండి ప్రాపర్ అప్రూవల్ తీసుకోవాలి, తీసుకున్న తర్వాత మాత్రమే చేయాలి. ఎవ్రీ మంత్ ఎండ్ వీ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ స్పెసిఫిక్ మేనేజర్, క్లోజ్ ది కరెంట్ పీరియడ్ అండ్ ఓపెన్ ది అప్కమింగ్ పీరియడ్. అవి చేయాలి. తర్వాత 13 to 16 ఇవి స్పెషల్ పోస్టింగ్ పీరియడ్కి సంబంధించినవి. సో రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఆటోమేటిక్గా పీరియడ్ అనేది ఆటోమేటిక్గా పిక్ అవుతుంది. రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్స్కి సంబంధించిన ఎంట్రీస్ పోస్ట్ చేస్తుంటే ఆటోమేటిక్గా పీరియడ్ అనేది పిక్ అవుతుంది. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్కి సంబంధించిన పీరియడ్ అనేది పిక్ అవుతుంది, మాన్యువల్గా ఎంటర్ చేయాలి. బట్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి మ్యాక్సిమం 99% ఏ కంపెనీస్ కూడా యూజ్ చేయవు. ఆన్ టైంలోనే ప్రాజెక్ట్ అయిపోవాలి, ఆన్ టైంలోనే అయిపోవాలి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి వెరీ రేర్ సిచ్యువేషన్లో మాత్రమే యూజ్ చేస్తారు. ఎనీవే 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి ఎస్ఐపిలో. 1 month ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్స్. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉంటాయి. టోటల్గా 16 పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉంటాయి. అదే మీరు S4 హనాలో ఒక చేంజ్ ఉంది. ఇక్కడ 1 more కాలం అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ 1 more కాలం అనేది యాడ్ అవుతుంది. అంటే సిఓకి సంబంధించినవి సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అంటారు. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఎందుకు ఉపయోగపడుతుంది? కాస్ట్ ఎలొకేషన్స్ అంటే క్యాంటీన్ ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉపయోగిస్తున్నారు. సో క్యాంటీన్ ఎక్స్పెన్సెస్ అనేది ఆల్ డిపార్ట్మెంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో అటువంటి వాటికి సపరేట్గా ఒక కాలం అనేది ఇక్కడ యాడ్ అవుతుంది S4 హనాలో. రిమైనింగ్ అంతా కూడా సేమ్ టు సేమ్. ECC S4 హనా బోత్ ఆర్ సేమ్. ఇప్పటివరకు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని ECC S4 హనా బోత్ ఆర్ సేమ్. బట్ ఓన్లీ ఇక్కడ 1 more కాలం అనేది యాడ్ అవుతుంది, ఎక్స్ట్రా కాలం సిఓకి సంబంధించింది. ఇది ఒకటే డిఫరెన్సెస్. ఓకే, బ్యాక్ వెళ్ళండి.
జస్ట్ బ్యాక్. ఇక్కడ ADKMS అని ఉంది. ఇవి సెలెక్ట్ చేయండి. ఇవన్నీ కూడా సెలెక్ట్ అంటే ఇక్కడ చేయాలి. ADKMS వరకే సెలెక్ట్ చేయండి, అన్నీ అవసరం లేదు. సో కాపీ చేయండి, కాపీ. ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. 0001 రిమూవ్ చేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎంటర్ ఇవ్వకండి. నెక్స్ట్ ఇక్కడ 2012 నేను ఏదైతే మార్క్ చేస్తానో అక్కడ ప్రతి చోట కూడా 2026 ఇవ్వాలి. అన్నిటికీ కూడా ఇచ్చేసి సేవ్ చేయండి. ఐ విల్ కమ్ బ్యాక్ విత్ ఇన్ 2 minutes.
ఓకే, క్లియర్ కదా? సేవ్ చేశారా? సేవ్ చేశారా? ఇప్పుడు సేవ్ ఆప్షన్ కనిపిస్తలేదు సార్, అందుకే ఎంటర్ ప్రెస్ చేయండి, సేవ్ అవుతుంది. సేవ్ ఆప్షన్ హైలైట్ అవుతుంది. ఏమని వస్తుంది ఇక్కడ మెసేజ్? సో ఇక్కడ ఏముందా? ట్యాప్ పట్టుకోండి. ADKMS కదా? డస్ నాట్ ఎగ్జిస్ట్. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్ వెళ్ళండి. ఇంటూ పైన క్లిక్ చేయండి. ఎస్ అనండి. బ్యాక్ వెళ్ళండి. ఇంతకుముందు సేవ్ చేశారు కదా, ఇప్పుడు సేవ్ చేయండి. ఫస్ట్ సేవ్ చేయండి. ఇంతకుముందు వెయిట్ మీరు ఇంతకుముందు కాన్ఫిగరేషన్ సేవ్ చేయలేదు, అందువల్ల అలా వస్తుంది. క్రియేట్ చేయండి. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్, ఎగ్జిక్యూట్. సో పొజిషన్కి వెళ్ళండి, మీ పోస్టింగ్ పీరియడ్ వేరెంట్ ఇవ్వండి. మీరు ఏమి ఇచ్చారు? TAPV ఇవ్వాలి. మీరు వేరే కంపెనీ కోడ్ ఇచ్చారు. కంటిన్యూ చేయండి. TAPV ఇవ్వాలి. మీరు కంపెనీ కోడ్ ఇచ్చారు, అక్కడ రాంగ్ ఇచ్చారు. ఓకే, ADKMS సెలెక్ట్ చేసుకోండి. వన్స్ అగైన్ ADKMS కాపీ చేయండి. ఇక్కడ ఏమి ఇవ్వాలి? సేవ్ అయింది కదా, ఆల్రెడీ సేవ్ చేశారు మీరు. సారీ, మీ కంపెనీ కోడ్ ఏంటి? మీ పోస్టింగ్ పీరియడ్ వేరేంటి? ఏం క్రియేట్ చేశారు? TAPV కదా, TAPV ఇవ్వండి. ఇక్కడ TAPV అది ఇవ్వండి. ఇప్పుడు సేవ్ అవుతుంది. తర్వాత 26 ఉంది కదా ఇక్కడ. ఓకే, ఇక్కడ కూడా 2026 ఇవ్వాలి. ఇక్కడ కూడా 2026 ఇవ్వండి. TAPV ఇవ్వండి. 2026 అన్ని 2026 ఇవ్వండి. ఇక్కడ మీరు కంపెనీ కూడా ఇచ్చారు, అందువల్ల సేవ్ అవ్వలేదు. మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వాలి. TAPV అనేది మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. సేవ్. ఎంటర్. సేవ్ చేయండి. కంటిన్యూ. చూసారా, సేవ్ అయింది. మీరు కంపెనీ కూడా ఇవ్వటం వల్ల ఇక్కడ మీరు కంపెనీ కూడా ఇచ్చారు, అందువల్ల సేవ్ అవ్వలేదు. మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ అసైన్ చేయాలి కదా. అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కంపెనీ కోడ్. ప్రతిదీ కూడా మన కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. ట్రాన్సాక్షన్ కోడ్ OBBP వెళ్ళండి, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళచ్చు. సేమ్ పాత్. అసైన్మెంట్స్కి వెళ్ళండి. అసైన్మెంట్ అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కంపెనీ కోడ్. సేమ్ పాత్ ఉందా? అసైన్ వేరియంట్ కంపెనీ కోడ్ OBBP, ఎగ్జిక్యూట్. పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇక్కడ మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వాలి. ఏంటి మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్? TAPV. చూసారు, ఇక్కడ మన కంపెనీ కోడ్ కూడా కనిపిస్తుంది. TAPV అనేది ఇవ్వాలి. మన కంపెనీ కోడ్కి పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని అసైన్ చేశాము. మన కంపెనీ కోడ్ TA11 కి పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని అసైన్ చేసాం. ప్రతిదీ కూడా SAPలో డైరెక్ట్ గా అవ్వచ్చు, ఇండైరెక్ట్ గా అవ్వచ్చు. మన కంపెనీ కోడ్కి లింక్ అవుతుంది. సేవ్. సేవ్ కదా, అయిపోయింది.
నెక్స్ట్ అసైన్ చేసాం. అసైన్మెంట్ మీన్స్ తెలుసు మీకు. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ ఇన్ SAPFI. ఆల్ ఆబ్జెక్టివ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ విల్ అసైన్ ఆర్ మ్యాపింగ్ టు అవర్ కంపెనీ కోడ్. ప్రతిదీ కూడా మన కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. ఓకే, సో పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ని కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్, డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. వాట్ ఇట్ మీన్ బై ఫీల్డ్ స్టేటస్ వేరియంట్? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే ఏంటి? సో at the time of accounting entry posting, which field is required or which field is not required, we can control from the field status variant. అంటే ఎండ్ యూజర్ ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, ఒక డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తున్నారు. పోస్ట్ చేసినప్పుడు ఏమేం ఫీల్డ్స్ ఇవ్వాలి? బిజినెస్ ఏరియా ఇవ్వాలా, అవసరం లేదా? కాస్ట్ సెంటర్ ఇవ్వాలా, అవసరం లేదా? ప్రాఫిట్ సెంటర్ ఇవ్వాలా, అవసరం లేదా? టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలా, అవసరం లేదా అనేవి కాన్ఫిగర్ చేయడానికి మనకి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఉపయోగపడుతుంది. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. సో ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ని బేస్గా చేసుకుని ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ చేసే టైంలో ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి, ఒక బిల్ జనరేట్ చేసే టైంలో ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి అనేది కంట్రోల్ చేస్తాం. మీరు జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు, ఫస్ట్ నేమ్ సెకండ్ నేమ్ ఇవ్వాలి, ఆల్టర్నేటివ్ మెయిల్ ఐడి ఇవ్వాలి, స్టార్ సింబల్ ఉంటుంది అంటే మ్యాండేటరీగా ఇవ్వాలి. అదేవిధంగా ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేస్తుంటే ఇన్పుట్స్ అనేవి ఏమేమి ఇవ్వాలి? బిజినెస్ ఏరియా ఇవ్వాలా, అవసరం లేదా? కాస్ట్ సెంటర్ ఇవ్వాలా, అవసరం లేదా? ప్రాఫిట్ సెంటర్ ఇవ్వాలా, అవసరం లేదా? ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఉపయోగపడుతుంది. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ control the end user fields at the time of accounting entry posting, which field is required or which field is not required. We can control from the field status variant. Transaction code OBC4 వెళ్ళండి, OBC4. ఇవన్నీ నోట్స్ చెప్తాను మళ్ళీ మీకు. పాత్ ద్వారా వెళ్దాం. టీ కోడ్ ఎందుకు? టీ కోడ్ తెలుసు కదా, కమాండింగ్ ఫీల్డ్లో టీ కోడ్ ఇస్తే మీకు ఇచ్చేస్తారు. పాత్ ద్వారా వెళ్దాం. సేమ్ పాత్ పైన చూడండి, పైన లెడ్జెస్ ఫీల్డ్స్కి వెళ్ళండి. ఫీల్డ్స్లోకి వెళ్ళారు కదా. డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, ట్రాన్సాక్షన్ కోడ్ OBC4 కమాండింగ్ ఫీల్డ్లో ఇవ్వచ్చు, లేదంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ కూడా చేయొచ్చు, మీ ఇష్టం. పాత్ ఆర్ టీ కోడ్, బోత్ ఆర్ సేమ్. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ వన్ టీ కోడ్ అండ్ వన్ పాత్. ఎగ్జిక్యూట్. 0001 కాపీ చేయండి. కాపీ 0001 సెలెక్ట్ చేయాలి ఫస్ట్. కాపీ. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నేమ్ అనేది మనం ఓన్గా క్రియేట్ చేద్దాం. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. TAFV, లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, మీ ఇష్టం, మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఫర్ TA11. 0001 రిమూవ్ చేసి TA11 ఇవ్వండి. ఇలా ఇవ్వటం వల్ల ఏంటి, ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ మీ కంపెనీ కోడ్కి సంబంధించింది అని మీకు గుర్తుంటుంది. ఎంటర్. కాపీ ఆల్. 41 number of dependent entries copied. 41. Continue. Save. Continue. Okay, data was saved. Field status variant ni create chesam. Field status variant ఎందుకు ఉపయోగపడుతుంది? With help of field status variant, we can control the end user fields. At the time of accounting entry posting, which field is required, which field is not required, we can control from the field status variant. Field status variant నుంచి end user fields ని కంట్రోల్ చేయొచ్చు. ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు, ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి? ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తుంటే ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి? బిజినెస్ ఏరియా ఏమి ఇవ్వాలి? కాస్ట్ సెంటర్ ఏమి ఇవ్వాలి? ప్రాఫిట్ సెంటర్ ఏమి ఇవ్వాలి?
ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఉపయోగపడుతుంది. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటైన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. సెలెక్ట్ చేయండి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో ఏముంటాయి? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశారు కదా. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ పైన క్లిక్ చేయండి. చూసారా, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో ఏమేమి ఉన్నాయి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. G001, G003, G004, G005, G006 ఇవన్నీ ఏంటి? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటైన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి. ఈ గ్రూప్ అనేది జిఎల్ అకౌంట్కి అసైన్ చేస్తాం. దాన్ని బేస్గా చేసుకుని ఆటోమేటిక్గా ఎంట్రీస్ పోస్ట్ చేసే టైంలో ఏమేం ఫీల్డ్స్ ఇవ్వాలి, ఏమేం ఫీల్డ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటైన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఎగ్జాంపుల్, G001 పైన డబుల్ క్లిక్ చేయండి. జనరల్ డేటా పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, సర్ప్లస్ రిక్వైర్డ్ ఆప్షనల్ ఉంది. సో ఎండ్ యూజర్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో సర్ప్లస్ రిక్వైర్డ్లో పెట్టారు. రిక్వైర్డ్ ఉంచండి. ఎగ్జాంపుల్, టెక్స్ట్ ఫీల్డ్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. సో రిక్వైర్డ్లో పెట్టండి. చూసారా, ఎండ్ యూజర్ అనేవాడు టెక్స్ట్ ఫీల్డ్ ఇస్తే తప్ప ఎంట్రీ పోస్ట్ చేయలేడు. సర్ప్లస్లో ఉంటే అసలు కనిపించదు ఆ ఫీల్డ్ అనేది. ఆప్షనల్లో ఉంటే టెక్స్ట్ ఫీల్డ్ ఎంటర్ చేసినా ఎంటర్ చేయకపోయినా ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. సో ఇక్కడ నేను టెక్స్ట్ ఫీల్డ్ అనేది రిక్వైర్డ్లో ఉంచాను. అంటే ఎండ్ యూజర్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మ్యాండేటరీగా టెక్స్ట్ ఫీల్డ్ అనేది ఇవ్వాలి. టెక్స్ట్ ఫీల్డ్ అనేది ఇవ్వాలి. బ్యాక్ వెళ్ళండి. అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్ డబుల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ బిజినెస్ ఏరియా ఆప్షనల్లో ఉంది, బట్ బిజినెస్ ఏరియా కూడా ఇవ్వాలి ఎండ్ యూజర్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో. రిక్వైర్డ్లో ఉంచండి. సో రిక్వైర్డ్లో ఉంటే బిజినెస్ ఏరియా అనేది క్లోజ్ చేయండి. రిక్వైర్డ్లో ఉంటే బిజినెస్ ఏరియా అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. అదే ఆప్షనల్లో ఉంటే బిజినెస్ ఏరియా ఎంటర్ చేసినా ఎంటర్ చేయకపోయినా కూడా మనము ఆ ఎంట్రీస్ని పోస్ట్ చేయొచ్చు. రిక్వైర్డ్లో ఉంటే మ్యాండేటరీగా ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో బిజినెస్ ఏరియా ఇవ్వాలి. బిజినెస్ ఏరియా ఇవ్వకుండా ఎంట్రీని పోస్ట్ చేయలేము. ఓకేనా. సో రిక్వైర్డ్ ఆప్షనల్ సర్ప్లస్లో ఉంటే ఈ బిజినెస్ ఏరియా ఫీల్డ్ అనేది కనిపించదు ఎండ్ యూజర్కి. అదే రిక్వైర్డ్లో ఉంటే ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మ్యాండేటరీగా ఇన్పుట్స్ అనేవి అంటే బిజినెస్ ఏరియా అనేది ఇవ్వాలి. ఆప్షనల్లో ఉంటే బిజినెస్ ఏరియా ఎంటర్ చేసినా ఎంటర్ చేయకపోయినా ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. సో దీన్ని ఏమంటారంటే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటారు. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటైన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. ఈ గ్రూప్స్లో ఇలా ఉంటాయి ఆప్షన్స్. ఒక ఎండ్ యూజర్ బిజినెస్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, లేదంటే ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు. ఏ ఫీల్డ్ మ్యాండేటరీగా ఇవ్వాలి, విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ ఆప్షనల్ అనేది ఎవరు చెప్తారు మీకు? మీ క్లయింట్ చెప్తారు. మీరు వర్క్ చేసేదంతా కూడా మీ క్లయింట్కే, మీ క్లయింట్ చెప్తారు. సో క్లయింట్ చెప్పేదాన్ని బేస్గా చేసుకుని మీరు ఇక్కడ కాన్ఫిగరేషన్స్ అనేవి చేయాలి. నేను టెక్స్ట్ ఫీల్డ్ అండ్ బిజినెస్ ఏరియాస్ని మాత్రమే తీసుకున్నాను. బ్యాక్ వెళ్ళండి. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటైన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఎగ్జాంపుల్, G001, G002 ఇవన్నీ ఉంటాయి. ఇంకా చాలా ఉన్నాయి. ప్రతిదీ కూడా మీరు డబుల్ క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి, ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది బ్యాక్ ఎండ్ నుండి కంట్రోల్ చేయొచ్చు. బ్యాక్ వెళ్ళండి. చూసారా ఇవి. మరి S/4HANAలో చేంజెస్ ఏమున్నాయి? S/4HANA లాస్ట్కి వెళ్ళిపోండి. S/4HANA ECC చేంజెస్ ఏమున్నాయి? ఒక చేంజ్ ఉంది ఇక్కడ. ఇవన్నీ కామన్, ఒకేలా ఉంటాయి. బ్యాక్ వెళ్ళండి, డౌన్కి వెళ్ళిపోండి, కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. S/4HANA సర్వర్ ఓపెన్ చేశారనుకోండి, లాస్ట్లో ఒక ఫీల్డ్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఇక్కడ ఒక ఫీల్డ్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఏంటి ఆ ఫీల్డ్ ఏంటి? SECC అంటారు, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్.
సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కి సంబంధించిన ఒక గ్రూప్ అనేది యాడ్ అవుతుంది. ఓన్లీ 1 స్టెప్ మాత్రమే ఎక్స్ట్రా ఉంటుంది. ఆ సిఓకి సంబంధించింది, కంట్రోలింగ్ ఏరియాకి సంబంధించింది ఓన్లీ 1 స్టెప్ మాత్రమే ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. రిమైనింగ్ అంతా కూడా ఈసీసీ S/4HANA బోత్ ఆర్ సేమ్ టు సేమ్. బ్యాక్ వెళ్ళండి. ఓకే, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని క్రియేట్ చేసాం. ఇది మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. నెక్స్ట్ ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని మనం ఏం చేయాలి, మన కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి. షీట్ ఓపెన్ చేయండి. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ 1 or more objectives in SAP FI. All objectives directly or indirectly we will assign or mapping to our company code. Transaction code OBC5. OBC4 లో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేసాం. OBC5 లో అసైన్ చేస్తాం. వెళ్ళండి. సేమ్ పాత్ బ్యాక్ వెళ్ళండి. అసైన్మెంట్స్కి వెళ్ళండి. ఎస్ అనండి. ఎస్ డేటా వాచ్ ఎస్ అనండి. సేవ్ చేయాలి కదా, సేవ్ చేయలేదా? డేటా వాచ్ సేవ్డ్. నెక్స్ట్ అసైన్మెంట్స్ డౌన్కి వెళ్ళండి. ఇక్కడే ఉందా? అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC5 ఇక్కడే ఉంది. ఎగ్జిక్యూట్. పొజిషన్ కంపెనీ కోడ్ ఇవ్వండి TA11. కంటిన్యూ. ఇక్కడ మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వాలి TAFV. మీకు గుర్తులేదు అనుకోండి, ఇక్కడ డ్రాప్ డౌన్ చేయొచ్చు. డ్రాప్ డౌన్ చేసి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. TAFV is the our field status variant. Enter, save. Data was saved. షీట్ ఓపెన్ చేయండి. సో మనం ఈరోజు ఇంతవరకు కంప్లీట్ చేసాం. ఇవన్నీ 1 hour పడుతుంది, మిగతా రేపు చెప్తాను. ఓకేనా? సారీ, ఇక్కడ వరకు కాదు. 7 points కంప్లీట్ చేసాం. రిమైనింగ్ 1 hour టైం పడుతుంది. టుమారో డిస్కస్ చేద్దాం. క్లియరా? డౌట్స్ ఉన్నాయేమైనా? క్లియర్ అండి? క్లియర్. క్లియరా? డౌట్స్ ఏమైనా ఉన్నాయి? అర్థమైందా? అర్థమైంది సార్. ప్రగతి గారు మీకు ఓకేనా? ప్రవీణ్ గారికి ఓకే. ప్రగతి గారు మీకు ఓకేనా? ఓకే కాదు. క్లియరా? ప్రగతి మాట్లాడలేదు, వాయిస్ రావట్లేదు. క్లియర్ సార్, క్లియర్. సో ఇదన్నమాట కాన్సెప్ట్. టుమారో డిస్కస్ చేద్దాం. ఇంకా ఉన్నాయి కదా, సో ఇవన్నీ కూడా ఇంకొక 1 hour టైం పడుతుంది. స్లోగా చెప్దాం, ఎందుకు కంగారుగా మనం రన్నింగ్ చేసుకుని చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ గారు మీకు అర్థమైందా? పవన్, ప్రకాష్ గారు. ఎస్ సార్. వెరీ మళ్ళీ గుడ్. ఒకసారి చూడాలి ఈరోజు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. రైట్, థ్యాంక్ యూ. ఓకే సార్. టుమారో డిస్కస్ చేద్దాం రిమైనింగ్ టాపిక్స్, రిమైనింగ్ కాన్ఫిగరేషన్స్, డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్, నంబర్ లైన్ క్రియేషన్, టాలరెన్స్ గ్రూప్స్, ఇవన్నీ నెక్స్ట్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే.